నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఓవర్ థింకింగ్ పొసెసివ్నెస్ ఏదైనా అనుకోవచ్చేమో. ఎందుకంటే ఓవర్ థింకింగ్ వేరు, పొసెసివ్నెస్ వేరు. అయినప్పటికీ కూడా ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరిలో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇష్టమైన పర్సన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద ఒక పొసెసివ్నెస్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఓవర్ థింకింగ్ ఏదైనా చేస్తే కొంచెం ఫోన్ మాట్లాడడం అవాయిడ్ చేసినా, మేబీ పాపం ఏదో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండి అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానివ్వండి, ఫోన్ మాట్లాడడం కొంచెం లేట్ చేసినా, మనకంటే కొంచెం ప్రయారిటీ ఎక్కువ వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసినా, అది మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళల్లో వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు, వీళ్ళు మనకు కంప్లీట్గా సొంతం కాదేమో అని చెప్పేసేసి. అలాంటి వాళ్ళు బయట చాలామంది ఇప్పుడు చూస్తున్నాం బయట. దీనికి రీజన్స్ ఏంటి? అయితే రీసెంట్గా ఒక రీల్ కంటెంట్ చూసాను నేను. ఫన్ కంటెంట్ అనమాట. అదేంటంటే ఈ పొసెసివ్నెస్ గురించి ఫన్ వేలో చేశారు. ఏంటి, ఆ పర్టికులర్ హస్బెండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు కూడా చూసుంటారు, నైట్ వరకు ఇంకా అమ్మాయిని ఎత్తుకొని ఉంటాడనమాట, వైఫ్ని. వాష్రూమ్కి వెళ్ళినా, ఫోన్ మాట్లాడుతున్నా, తింటున్నా. అంటే అది మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించారు. అంటే ఎప్పుడు అవైలబుల్ ఉండాలంటే ఇట్లా ఉండాలి అని. అంటే రియాలిటీలో అది పాసిబిలిటీ అవుతుందా? వాష్రూమ్కి వెళ్ళినా కూడా తనని ఎత్తుకొని వాష్రూమ్ అంటే చూపిస్తున్నారు మనకి అట్లా. సో సింపుల్, అంతే కదా. అంటే నీకు 24/7 ఒక మనిషి, అతని హస్బెండ్ అయినా వైఫ్ అయినా, హౌ దట్ ఈస్ పాసిబుల్? అస్సలు కాదు. ముందు ఇద్దరు ఎవరో ఒకరికి విరక్తి వస్తుంది కదా అట్లా చేస్తే. విరక్తి అంటే కూడా అతను మీ హస్బెండ్ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నాడు అనుకుందాము, అక్కడ అతను ఒక ఎంప్లాయీ, వాళ్ళ పేరెంట్స్కి ఒక కొడుకు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక ఫ్రెండ్. ఒక్కొక్క రోల్ మనిషి జస్ట్ ఒక హస్బెండ్ గానే పుట్టలేదు కదా. డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో హస్బెండ్గా మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ నాకు మాత్రమే టైం కావాలి, నాతో మాత్రమే ఉండాలి అంటే ఇంకా ఆ లైఫ్ ఎటు వెళ్ళదు. అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని 24/7 నేను కూర్చుంటా, శ్వేత నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని అంటూ ఉంటే సరిపోతుందా? అదే కదా, 2-3 రోజులు చూసి 4వ రోజు అవతలకు పొమ్మంటాం. డెఫినెట్లీ అలానే అవుతుంది. సో ఎక్స్ట్రీమ్గా ఎక్స్పెక్ట్ చేయడము. పొసెసివ్నెస్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీ మనుషుల మీద మీకు నమ్మకం లేదా అని నేను అడుగుతాను. అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ పొసెసివ్నెస్ అని అనుకుంటే, ఎవరితో మాట్లాడగానే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి, అంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ మాట్లాడితే మీ హస్బెండ్ అవ్వకుండా వెళ్ళిపోతాడా? ఒక ఫోన్ కాల్ ఇప్పుడు మీ వర్క్ ప్లేస్లో ఉన్నారు, మీ కొలీగ్తో మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడినంత మాత్రాన మీ వైఫ్ అవ్వకుండా పోతుందా? అంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే సో వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ లైఫ్లో ఎదగాలి. కాబట్టి జస్ట్ పెళ్ళైనప్పుడు మీ ఇద్దరుగానే ఉంటారు, తర్వాత పిల్లలతో పాటు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. అంటే పెళ్లి చేసుకుంటే జస్ట్ పర్సన్ మాత్రమే చేసుకోవడం కాదు, ఫ్యామిలీని చేసుకున్నామని అంటుంటారు కదా. సో మరి ఆ బాధ్యతలన్నీ జస్ట్ మీకు టైం స్పెండ్ చేయడం ఒక పార్ట్. టైం స్పెండ్ చేయడమే లైఫ్ అయిపోవద్దు కదా. యు గాట్ మై పాయింట్? ఎస్. మీతో టైం స్పెండ్ చేయాలి. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మీకు ఏమైనా అవసరం ఉందా, ఈ ప్రియారిటీస్ డిఫరెంట్. నేనే లోకంగా ఉండాలని అనుకుంటే ఇంకా అతను హస్బెండ్గా మాత్రం, అంటే ఇంకా కూర్చొని తింటుంటే కొండలు కూడా కరిగిపోతాయి అంటుంటారు కదా. ఇంకా లైఫ్లో మీ హస్బెండ్ ఎదగాలి, ప్రౌడ్గా ఒక రోజు మీ పక్కన నిలబడి నా వైఫ్ సపోర్ట్ వల్ల ఇలా అయ్యానని చెప్పుకోవాలని మీకు లేదా? డెఫినెట్గా ఉంటుంది కదా. మరి పొసెసివ్నెస్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుంది, ఇవేం జరగవు, 100% జరగవు. ఆ పొసెసివ్నెస్ వల్ల ఇన్సెక్యూరిటీ వస్తుంది, ఫియర్ వస్తుంది, యాంగర్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తర్వాత ఏమంటారు, అనుమానాలు వస్తాయి. ఈ పొసెసివ్నెస్ లో భాగమేనా ఈ కాల్స్ మాట్లాడడం కూడా? గంటకోసారి ఫోన్ చేసి డెఫినెట్ గా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని చెప్పి. నిజంగా ప్రేమతో మాట్లాడితే ఓకే, కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ గా చేస్తే అది పొసెసివ్నెస్ అయిపోతుంది. ఇప్పుడు గంట నిజంగా ఎంత ప్రేమ ఉన్నా కూడా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్సీగా నా హస్బెండ్ తో గంటకోసారి మాట్లాడతా, గంటకోసారి కాల్ చేస్తానని అంటే, నిజంగా ఒకవేళ రిలేషన్షిప్ లో ఉండి ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్, ఆ ఎక్సైట్మెంట్ తో మాట్లాడొచ్చు. కానీ వైఫ్ హస్బెండ్ అయిన తర్వాత కూడా మీ పనులన్నీ పక్కన పెట్టి రోజుకి కాల్ చేయి మాట్లాడగానే గంటకు చేయడం అనేది ఇట్ రియల్లీ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. అయితే ఇక్కడ రిలేషన్షిప్ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అది వేరు, ఎందుకంటే వాళ్ళ మధ్యన ఒక బాండ్ ఏర్పడుతుంది కాబట్టి అది ఓకే. బట్ రిలేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైక్ మేబీ వాళ్ళు లవర్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అక్కడ మరి అస్తమానం కాల్స్ మాట్లాడుతూ ఉండడం అంటే అదేలాగా మరి?
అది పని పాట లేకుండా చేసే కాల్స్ అని అనుకోవచ్చు మనం నిజంగా. ఎందుకంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది, కొంతమంది నిజంగా సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళకి నిజంగా మీ పార్ట్నర్ అంటే మీరు పెళ్లి చేసుకోబోయే మీ జీవిత భాగస్వామి లైఫ్ లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వాలి, వాళ్ళ కెరీర్ లో ఎదగాలి అని అంటే, అగైన్ మీతో 24 గంటలు మాట్లాడితే ఎదుగుతారా? ఎలా 24 గంటలు టైం అంతా ఇక్కడే పోతుంది కదా. ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నారు, ఓకే, మన ప్రీవియస్ జనరేషన్ తీసుకుంటే చాలా మంది ఎంతో అంటే సాక్రిఫైస్ చేయమని నేను సజెస్ట్ చేయట్లేదు, కానీ సాక్రిఫైస్ చేసుకుంటూ ఏదైనా జాబ్ ట్రాన్స్ఫర్ అయినా కానీ, అప్పట్లో ఫోన్స్ ఉన్నాయా, ఉత్తరాలు మాత్రం, అవి కూడా రాయడానికి అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నెలలు దూరంగా ఉన్నా మళ్ళీ ఆ బంధం సేమ్ ఉండేది. అది ట్రూ రిలేషన్షిప్ ఆర్ ట్రూ లవ్. ఈ రోజుల్లో గంటకి నీకు కాల్ చేసా, 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి, ఎందుకు నాకు కాల్ రిప్లై రాలేదు, బ్రేకప్. మరి దానికి ఎందుకు అసలు ప్రేమ, ఎందుకు ఈ తతంగా ఇక్కడ ప్రేమ కంటే కూడా ఈగోస్ ఎక్కువగా కనబడుతున్నాయి కదా. డెఫినెట్లీ ఇవ్వాలి, నీ ప్రయారిటీ కంప్లీట్ గా నాకే ఇవ్వాలి అనేది చాలా మందిలో నీ కనిపిస్తుంది. ప్రియారిటీ నాకు ఇవ్వాలి అని అంటే 24/7 ఫోన్ లో మాట్లాడితే ప్రియారిటీ కాదు. నిజంగా 24/7 నీతో మాట్లాడుతూ ఇంకొకరితో కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. నీ దగ్గర జెన్యూనిటీ, ఆ బాండ్ అనేది బిల్డ్ అవ్వాలి, కానీ జస్ట్ నీకు టైం ఒక్కటే ఇస్తే అది జెన్యూనిటీ ఎట్లా అవుతుంది? అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి నాతో ఉండాలి. ఇప్పుడు మనిషి, ఇప్పుడు మీరు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాము, శ్వేత నువ్వు ఎప్పుడు నాతో ఉండాలంటే నీ మనసులో ఇంకో డిఫరెంట్ ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేయాలని ఉండొచ్చు. నేను బలవంతంగా నాతో నీ రోజంతా టైం స్పెండ్ చేయాలంటే నువ్వు ఉంటావు మనిషిగా, నీ మనసు నాతో ఉండదు. నీ మనసులో నేను లేనప్పుడు నువ్వు జస్ట్ ఒక బొమ్మలాగా నా పక్కన ఉంటే ఏంటి యూజ్? ఇది కూడా ఒక స్ట్రాంగ్ వ్యాలిడ్ రీజన్ అవుతుంది. సో పొసెసివ్నెస్ అనేది నిజంగా ఒక ఏమంటారు, ఒక ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే చిన్నగా కొన్ని ఆనందాల కోసం, లేదంటే ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లో కూడా చిన్న ఫైట్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, అది స్ట్రెంగ్థెన్ చేస్తుంది, అంతవరకు ఓకే. కానీ 24 గంటలు నాతోనే ఉండాలి, పని పాట మానేసి ఉండాలంటే మాత్రము ఇద్దరు ఎవరు ఎక్కడికి ఏది సాధించలేరు. ఒక పనికి రాని, పని లేని ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ గా తయారైనప్పుడు రేపు మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారు? రేపు మీ చుట్టాలు కానీ ఎవరు కానీ పలానా ఫ్యామిలీలో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు అంటే వైఫ్ హస్బెండ్ అంటే అలా ఉండాలని అనుకోవాలి, కానీ అలా మాత్రం ఉండకూడదని అనుకోవద్దు. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.